హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్మార్ట్ 4G కెమెరా ట్రివ్యూ అనమాట. ఇది డూమ్ కెమెరా. ఇది టూ వే ఆడియో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది వాయిస్ కెమెరా. ఇందులో మనం సిమ్ కార్డ్ వేసుకుంటే సరిపోద్ది. ఈ కెమెరా మీకు ప్రైస్ వచ్చేసి 3400 ఉంటుంది. అలాగే దీనికి 128GB వరకు సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఏమి ఇచ్చారనేది ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మనకి మాన్యువల్ బుక్ అనేది ఇచ్చారు. చూసారు ఇక్కడ 4G డూమ్ కెమెరా అని. తర్వాత వచ్చేసి మనకి ఈ బాక్స్ వచ్చేసి కెమెరా అడాప్టర్. ఇది 12 volts 1 amp అనేది అడాప్టర్ ఇచ్చారు. ఇది కెమెరాకి పవర్ అడాప్టర్. అలాగే ఇది ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేయడానికి. ఇది వచ్చేసి మనకి వాల్ స్క్రూస్ అనమాట. అలాగే కెమెరా అనేది చూడండి, దీని కింద మనకి కెమెరా అనేది ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ కెమెరా మనకి డూమ్ కెమెరా. ఇది 3 మెగాపిక్సెల్. ఇది రొటేట్ ఏమీ అవ్వదు. వచ్చేసి మనకి రీసెట్ బటన్ అనమాట. సిమ్ కార్డ్ వేసినప్పుడు రీసెట్ చేయాలి. ఇది వచ్చేసి మనకి పవర్. ఇది వచ్చేసి ల్యాన్, అంటే మన ఎన్విఆర్కి డివిఆర్కి కూడా కనెక్ట్ చేయొచ్చు ఈ కెమెరాని. ఇది వచ్చేసి స్పీకర్స్ అనమాట. ఇవి చాలా క్లారిటీగా వినిపిస్తుంది వాయిస్ అనేది. మీకు ఎవరికైనా వాయిస్ కెమెరా కోసం చూస్తుంటే ఇది బెస్ట్ ఆప్షన్ మీకు. ఇది వచ్చేసి మనకి సిమ్ కార్డు అలాగే మెమరీ కార్డు వేసుకోవడానికి స్లాట్ ఇక్కడ ఇచ్చారు. ఇది మీరు గట్టిగా అనేది తీయండి, వచ్చేస్తుంది. క్యాప్ ఇది చూసారా, ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో మనకి సిమ్ కార్డు, అలాగే ఒక స్లాట్లో సిమ్ కార్డు, ఇంకో స్లాట్లో మెమరీ కార్డు. మెమరీ కార్డు 128GB వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి 32GB మెమరీ కార్డు వేసుకుంటే 1 వీక్ వరకు మనకి రికార్డింగ్ అనేది స్టోర్ అయి ఉంటుంది ఇందులో. తర్వాత సిమ్ కార్డ్ అనేది చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేస్తున్నాను. ఇంకా ఈ విధంగా మనకి సిమ్ కార్డ్ వేసుకోవాలి. మీ కెమెరా మీద కూడా అక్కడ కూడా సింబల్ అనేది ఉంటుంది. ఆ సింబల్ చూసి కూడా మీరు వేయచ్చు. ఈ కెమెరాలో నేను వచ్చేసి 32GB మెమరీ కార్డు ఇన్సర్ట్ చేస్తున్నాను. మనకి 1 వీక్ వరకు రికార్డ్ అనేది అవుతుంది మెమరీ కార్డు. అలాగే మన వీడియోస్ ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్లో సీసీ కెమెరాలు ప్లేబ్యాక్ ఎలా తీయాలి, అలాగే బ్యాకప్ ఎలా తీసుకోవాలి పెన్ డ్రైవ్ అనేది కూడా వీడియో చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఈ క్యాప్ అనేది మనకి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. గట్టిగా పెట్టి క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. పెట్టిన తర్వాత మనకి వాల్కి ఈ విధంగా పీవీసీ బాక్స్ అనేది పెట్టుకోవాలి. మీరు ఈ బాక్స్ కెమెరాతో రాదు, మనం తీసుకోవాలి. కెమెరా మనం తీసుకుని వాల్కి ఈ విధంగా కెమెరా అనేది ఫిట్ చేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా కెమెరా అనేది నేను పెట్టాను. ఇది డూమ్ కెమెరా. ఇది పవర్ అడాప్టర్. పవర్ అడాప్టర్ కెమెరాకి ఇచ్చిన తర్వాత మీరు మొబైల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయండి. చేసి కెమెరాని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, కెమెరా అనేది డిస్ప్లే వస్తుంది. మీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇది హెచ్డి అని ఉంది కదా, హెచ్డి మీద క్లిక్ చేస్తే వ్యూ అనేది హెచ్డికి వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, 3 మెగాపిక్సెల్ క్వాలిటీ వస్తుంది ఇది ఈ కెమెరా. అలాగే మనకి పైన సెట్టింగ్ సింబల్ ఉంది చూసారా టాప్లో. వీడియో క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది ఈ కెమెరా. సో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు వీడియో క్వాలిటీ సెట్టింగ్స్ అని ఉంది కదా, అందులోకి వెళ్తే మీకు ఫుల్ కలర్లో కూడా సెట్ చేయొచ్చు. ఫుల్ కలర్ అంటే నైట్ మనకి లైట్ లేనప్పుడు ఫుల్ కలర్స్లో వస్తుంది. లేదంటే బ్లాక్ అండ్ వైట్ కూడా ఇక్కడ సెట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా సెట్ చేయొచ్చు. అలాగే మళ్ళీ అందులో సెట్టింగ్స్లోకి ఇలా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బాగా డౌన్లో టైం సెట్టింగ్స్ అని ఉంటుంది. నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. స్క్రోల్ చేయండి కిందకి.
చూసారా మనకి టైమ్ సెట్టింగ్స్. ఇందులో వచ్చేసి మనకి 5:30 సెలెక్ట్ చేయండి. 5:30 మీద సెలెక్ట్ చేసి సేవ్ చేసేయండి. సో, సేవ్ అయింది. ఇప్పుడు మన మొబైల్‌లో ఉన్న టైమ్ ఆటోమేటిక్‌గా అది కెమెరా అనేది తీసుకుంటుంది. ఇలా చాలా సింపుల్‌గా అనేది ఈ కెమెరా యాడ్ చేయొచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్.